జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణి నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. ఓ దేవా, నీ లీలలు ఊహకు అందవు. గుణకార్యమగు జగత్తునకు ప్రభుడవగు నీయందు స్వతహాగా గుణములు లేవు. అయినను ఇప్పుడు ఈ స్థితికాలమునందు నీవు సత్వగుణము ఉపాధిగా కలిగి ఉన్నావు. నీకు నమస్కారము. 8th Canto, 5th Chapter, 50th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందము 24వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మునులు, పితృదేవతలు అందరూ కూడాను పృథురాజును ప్రశంసించినటువంటి ప్రశంసలు, వారికి అందించిన ఉపదేశాల్ని మనం అనుభవించాం. ఇప్పుడు సనత్కుమారుల వారు చేసే ఉపదేశాన్ని మనం విందాం. ఈ విధంగా ప్రజలందరూ అధికమగు పరాక్రమము గల పృథువును ప్రశంసించుచుండగా అతడికి సూర్యుని వంటి దివ్య తేజస్సుతో విరాజులు నలుగురు మునులు వచ్చిరి. వారి తేజస్సుచే పైకి లేచిపో సిద్ధపడిన ప్రాణములు వారిని ఎదుర్కొని నమస్కరించి తనలో నిలుపుకొనెను. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడి వారికి స్వాగతం పలకనిచో ప్రాణములు లేచిపోవునట. లేచి నమస్కరించి ఆదరించినచో ప్రాణములు మరల వారిలో చేరునట. ఈ శాస్త్రమును ఎరింగిన పృథువు ఆ నలుగురు మునులను చూచి తన సభాసదులతో కూడా ఎదుర్కొనెను. ఇంద్రియములకు అధిపతియగు జీవుడు శబ్దాది విషయములను ఎదురేగి గ్రహించినట్లు ఆ మునులను ఎదుర్కొని ఆదరించెను. వారి అందరి గౌరవముచే వినయముచే శిరస్సును వంచిన వాదై వారికి అర్ఘ్యపాద్యమును సమర్పించి ఆసనమును చూపి తగినట్లు పూజించెను. వారికి పాదప్రక్షాళనము చేసి ఆ జలముతో శిరస్సును ప్రోక్షించుకొనెను. నడువడిగల పెద్దలు ఎట్లు ఆచరింతురో ఆ ఆచరణములను గౌరవించుచు అట్లే ప్రవర్తించును. వేదికలలో అగ్నిహోత్రములు నిలిచి ఉన్నట్లు ఆ మునులు బంగారు ఆసనములపై కూర్చోండిరి. శ్రద్ధతో వారి మాటలను వినుట, అందలి ప్రీతితో తొందరపడుచు ఇంద్రియములన్నిటినీ వారికి అభిముఖముగా ఉంచి పృథువు ఇట్లు మాట్లాడుచున్నాడు. మంగళమునకు స్థానమైన మీరు ఈనాడు నాకు దర్శనముసంగుట నేను చేసుకున్న పూర్వపుణ్య ఫలము. యోగులు కూడా తగు ప్రయత్నముచే మిమ్ములను చూడజాలరు. బ్రాహ్మణులను వారిచే ఆరాధింపబడు శివుడు, విష్ణువు ఎవరిని అనుగ్రహింతురో వారికి ఈ లోకములో పై లోకములో పొందరానిది ఏమి ఉండును? లోకమంతటా మీరు ఎల్లప్పుడూ సంచరించుచునే ఉందురు. అన్నింటినీ చూడగలిగిన పరమాత్మను బ్రహ్మాదులు కూడా ఎట్లు చూడలేరో అట్లే మిమ్మల్నెవ్వరునూ కాంచజాలరు. మీ వంటి సాధువులు ఏ గృహస్థుల ఇండ్లకేగి వారు వసంగిన జలమును, తృణమును, భూమిని ఆదరింతురో అట్టి గృహస్థుల దరిద్రులైనను సాధువులే. వారు ధన్యులు. అన్నిటినీ పవిత్రము చేయగల భగవానునకు సంబంధించిన భాగవతుల పాదము సోకని గృహములు పరిపూర్ణముగా సంపదలతో నిండినవైనను సర్పములు వసించడి చందన వృక్షములు వంటివి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, మీకు స్వాగతము. మీరు బాలురై ఉండియు మోక్షమును ఇచ్చగలవారు. జితేంద్రియులు. మిమ్ములను చూచి మీరు ఆదరించు మోక్షమును కాంక్షించు మునులందరూ శ్రద్ధతో సాధనానుష్ఠానమును ఆచరించుచుందురు. ఇంద్రియములచే అనుభవించడి మేము చేసడి కర్మలచే దుఃఖములకు నిలయమైన సంసారంలో పడి ఉన్న మా వంటి వారలకు క్షేమము కలగనేరదు. మీరు కుశలమా అని అడుగుట అసంగతము. మీరు ఆత్మారాములు. బుద్ధివృత్తులే మంచివి చెడువి అగు విషయములను ఆలోచించుచు సుఖమునకు దుఃఖమునకు కారణమగుచున్నవి. మీరు ఆత్మయందే ఎల్లప్పుడూ బుద్ధివృత్తులను నిలిపి చింతించుచుందురు. కావున మీకు విషయ చింతన ఉండదు. అందుచే మీకు కుశలమే తప్ప అకుశలము కలగనేరదు. కావున మిమ్ములను కుశల ప్రశ్నలు వేయుట
అవివేకము. మేము తాపత్రయము చే దుఃఖించుచున్నవారము. మీరు మాకు మేలు కోరువారరు. మీ యందుగల విశ్వాసముచే దీనులమై ఉన్న మాకు ఎట్లు తొందరగా క్షేమము కలుగునని ప్రశ్నించుచున్నాను. ప్రశస్తమగు జ్ఞానము గల జ్ఞానులకు ఆత్మ అయినవాడు, వారి ఎడల ప్రీతి గలవాడు భగవానుడు అనుట సత్యము. భగవానుడే వారికి తన విషయమైన జ్ఞానమును సంగును. భగవానుడే జ్ఞానులను తన శరీరముగా పరిగ్రహించి తన భక్తులకు అనుగ్రహించుటకై ఈ లోకమును సంచరింపచేయుచుండెను. ఇట్లు పృథువు పలకగా వినుటకు మధురముగాను హితమును చక్కగను ఉన్న అతని మంచి మాటలను విని సంతసించి మందహాసము చేయుచున్న వాని వలె ఉండి సనత్కుమారుడు ఇట్లు పలికెను. మహారాజా, నీవన్నింటినీ ఎరుంగుదువు. కాని సర్వభూతములకు హితమును ఎరుంగింపవలెననడి సద్బుద్ధితో మమ్ములను మంచి ప్రశ్నను అడిగితివి. భోగములను అనుభవింపదలిచిన వారికి, మోక్షమును పొందదలిచిన వారికి కూడా వారు కోరిన భోగ మోక్షములు లభించుటకు మొదటి మెట్టు సాధు సమాగమము. సత్సంగమే భోగ మోక్ష సమాగమము. సత్పురుషులతో మాటాడుట చేతను, వారిని ప్రశ్నించుట చేతను ప్రాణులకు భోగము మోక్షము పొందుటకు తగిన ఉపదేశము లభించును. భోగములను కోరు వారికి సత్పురుషులతో కలయుట, తరువాత మాటాడుట, తరువాత వారిని ప్రశ్నించుట, ప్రశ్నకు సమాధానముగా వారు భోగ సాధనముల ఉపదేశించుట, ఆ సాధనమును ఆచరించుట అను వరుసలో భోగము లభించును. మోక్షము కోరువారికి సత్పురుషుల సంగమము, వారితో మాటాడుట, వారిని ప్రశ్నించుట, వారు భగవద్గుణములను వర్ణించుట, వానిని విని వానియందు అనురాగము ఏర్పడుట అనునవి వరుసగా జరుగును. మోక్షమునకు సాధనమగు భగవద్గుణ శ్రవణమునందు నీకు అనురాగం ఎప్పుడునూ ఉన్నది. గుణశ్రవణమునందు ప్రీతిచే నీకు భగవానుని యందు ఏనాడునూ తొలగని వేరొక ఫలమును కోరని భక్తి స్థిరముగా ఉన్నది. అదే మనసున కంటిన కషాయం వంటిదగు పుణ్య పాప కర్మ వాసనను అంతమొందించును. శాస్త్రములలో మనుషులు మోక్షమును పొందుటకు సాధనము భక్తియే అని నిశ్చయముగా సిద్ధాంతము చేసినారు. ఆ భక్తి పరబ్రహ్మము, సర్వేశ్వరుడు, గుణత్రయరహితుడుగు భగవానుని యందు దృఢముగా ఉండవలెను. భగవంతుని కంటే ఇతరములైన వాటియందు సంగము లేకుండా ఉండవలెను. దానిచే పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అనునవి మూడునూ క్రమముగా కలుగును. భగవంతుని గుణములయందు ప్రీతి కలిగిన వానిని ఎడతెగక స్మరించుట పరభక్తి. ఆ పరభక్తిచే మానసికముగా సాక్షాత్కారము కలుగును. అది ఏ పరజ్ఞానము. అట్టి పరజ్ఞానముచే రెప్పపాటు కాలము కూడా దానిని వదిలి ఉండలేని నిరతిశయమగు ప్రీతి పరమభక్తి, అది దృఢముగా ఉండవలెను. అనగా మధ్యలో మరి ఒక విషయమును స్మరించకుండా నిశ్చలముగా ఉండవలెను. కావున వేరొక విషయమును గూర్చిన ఆలోచన లేక మిక్కిలి ప్రీతితో భగవానుని ఎదురుగా దర్శించున్నట్లుగా స్మరించుటయే పరమభక్తి. అది ఏ మానవునకు క్షేమమును కలిగించు సాధనము. అట్టి భక్తి కలుగుటకు ప్రథమ సాధనము శ్రద్ధ. శ్రద్ధతో ఆ భగవాను దర్శించుటను, వారి పరిచర్య చేయుట, వానిని గూర్చి ఎరుంగుటను చేయుచుండును. ఆ భగవానుని పరతంత్రమై ఉండేది ఆత్మస్వరూపమనేది తెలుసుకొని భగవానునికి పరతంత్రమై వాని కొరకే ప్రవర్తించుచుండును. పవిత్రముగా ఆ భగవత్కథలనే వినుచుండును. భక్తితో భగవానుని సేవించడు భాగవతులను ప్రేమతో సేవించుచుండును. ఈ క్రమముతో మానవుడు క్షేమమును పొందును. ఇట్లు భగవత్ప్రీతి కలుగుటచే భగవంతుని కంటే ఇతరములకు ఇంద్రియములకు ప్రీతిని కలిగించడి విషయములపై, కోరికలపై మనసు లగ్నము కాదు. తత్వమును, ఉపాయమును, పురుషార్థమును ఎరుంగవలనడి కోరికతో ఆచారుని సేవించును. ఆచార్య సేవనముచే ఆధ్యాత్మిక శిక్షణ పెంపొంది భగవత్స్వరూప రూప గుణములను మననము చేయుటయందు, ధ్యానము చేయుటయందు తొందర కలుగుచుండును. తన శరీరముతో ఆచరించడి కర్మలన్నింటినీ భగవత్ సేవారూపముగా ఆచరించుచుండును. తీసుకొనడి ఆహారములో వివేకము కలిగి దానిచే మనసు పరిశుద్ధమై ఆత్మానుభవము చేతనే
ఎల్లప్పుడూ సంతోషము నొందుచుండును. అట్టి భక్తునకు భగవద్గుణములను వినుట, స్మరించుట అనడి అమృతమును పానము చేయుట కంటే ఇతర విషయములను అనుభవము చేయుటచే సంతోషము కలగదు. అట్టి భక్తి గలవానికి విశ్వమంతయు ఆ భగవానుని శరీరముగా అన్నిటిలోనూ భగవానుడు ఆత్మగా గోచరించును. అందుచే ఎవ్వరిని వారు హింసింపజాలరు. భోజనాది సమయములలో కూడా ఆ భగవల్లీలలను అనుభవించుచుందురు. వారి ఇంద్రియములు, మనస్సు ఇతర విషయములపై ప్రసరింపక యమ నియమములు కలదై ఉండును. వారికి దేనియందు కోరిక ఉండదు. వేరొకరిని, వారి సాధనమును, వారి ఆరాధించడి దేవతలను వారు నిందింపరు. దేహధారణమునకై అవసరమైన ఆహారమును స్వీకరించి అవసరమైన వ్యాపారములు చేయుచుందురు. శీతోష్ణములను, వ్యాధులను ఓర్మితో సహింతురే గాని దుఃఖింపరు. భగవత్పరులైన భక్తులు తమ చెవులకు అలంకారముగా భగవద్గుణములను వినుచుందురు. మరల మరల చెప్పుచుందురు. భక్తి క్రమముగా వృద్ధినందును. దానిచే భగవంతుని కంటే ఇతరములందు సంగము తొలుగును. హేయగుణములు లేని బ్రహ్మమునందు శీఘ్రముగా అనురాగమేర్పడును. ఇట్లు ఆచార్యులను ఆశ్రయించి జ్ఞానమును పొంది తత్వవిచారముచే వృద్ధినందిన భక్తిచే పురుషుడు జ్ఞాన వైరాగ్యములతో అతిశయమగు భక్తిని పొందును. దానిచే పంచభూతాత్మకమగు ఈ జీవుని రూపము శరీరము బీజము లేనిదగును. దేహ సంబంధము కలుగుటకు బీజము పుణ్యపాపములనడి కర్మలే కదా. జ్ఞాన భక్తి వైరాగ్యములు వానిని దహించి వేయును. కర్రలను ఒకదానితో ఒకటి రాపాడగా అగ్ని పుట్టి ఆ కర్రలనే దహించినట్లు శరీరంలోనున్న జీవుని జ్ఞానము శ్రవణ మనన ధ్యానములచే వృద్ధినంది దేహమునకు మూలమైన పుణ్యపాప కర్మలను దహించివేయును. ఈ విధముగా శరీర సంబంధము పోవును. దానిచే ఈ సత్వరజస్తమో గుణములు వానిచే కలిగిన ద్వేషాదులు కనపడకుండా పోవును. మరల దేహ సంబంధమును పొందడు. ఇంతవరకు భగవంతునితో జీవునకు ఉండెడి సంబంధమును మరచునట్లు చేసినది శరీరమే. ఇప్పుడు ఇది నశించుటచే జీవపర సంబంధము స్పష్టముగా ప్రకాశించుచుండును. తన దేహమును ఇంద్రియములచే అనుభవించు శబ్దాది విషయములు, భోగస్థానములు మున్నగు వానిని శరీర సంబంధము చేతనే జీవుడు అనుభవించుచుండును. దేహ సంబంధము విడిన నాడు ఇవి అంటవు. ఈ శరీర సంబంధము జీవునకు భాషించినంత కాలము జీవునకు పరమాత్మకు సంబంధము లేనట్లు కనపట్టును. విషయములను మనసులో ఆలోచించుట చేతనే విషయముల వైపు ఇంద్రియములు ఆకర్షింపబడును. బుద్ధి తాను పొందదగిన పురుషార్థము భగవత్ప్రాప్తి అను అధ్యవసాయము ఇయలేదు. నీటి ఒడ్డున ఉన్న దర్భ మొదలగు దుబ్బులు ఒడ్డు నీటిచే మన్ను కరిగిపడుటచే ఎట్లు పడునో అట్లే ఇంద్రియములు విషయముల వైపు పడుటచే మనసు కూడా పడును. భగవద్విషయమును చింతించడి చిత్తము దాని నుండి జారిపోవును. ఆ ఉపాసనారూపముగు భగవత్ చింతనము తొలగినచో ఆత్మ పరమాత్మల యాథాత్మ్య జ్ఞానము జారిపోవును. అప్పుడు ఆ ఆత్మ పరమాత్మకే చెందినదనియు పరమాత్మ కొరకే ప్రవర్తించడిదనియు భాసింపదు. తాను తనంత ప్రవర్తించినట్లు అనిపించును. ఇదే బంధమునకు మూలము. ఆత్మకు కోరి పొందదగిన సుఖము భగవానుడే. దానిని పొందుటకు తన స్వరూపము తనకు తెలియవలెను. తాను భగవత్పరతంత్రుడనియు భగవదాజ్ఞచే భగవత్కార్యము భగవత్ప్రీతికై చేయుచున్నాననియు సంతతము స్వస్వరూపము భాషించుచుండవలెను. అది పోవుటయే ఆత్మసుఖమునందకపోవుటకు కారణము. తన స్వరూపము తాను సంతతము మననము చేసుకొనక విషయములను ధ్యానించుట చేతను వానితో ఇంద్రియములు కలియుట చేతను అనర్థము కలుగుచున్నది. ఇంద్రియములు, శబ్దాది విషయములు పురుషుడు కోరి పొందవలసిన సుఖమునకు విరోధులు. అన్నిటికీ మూలము సమాధి, అనగా తన స్వరూపముచే తాను సంతతము భావించుచుండుట. అది లేనిచో చైతన్యము కలిగి ఉండియు జ్ఞానము విజ్ఞానము కలిగి ఉండియు స్థావరత్వము పొందును. జ్ఞానమును మరుగుపరుచున్నది అజ్ఞానము. తత్వముల స్వరూపమును వాస్తవముగా ఎరుంగలేకపోవుట
అది ఏ ధర్మార్థ కామ మోక్షములనడి 4 పురుషార్థములను పొందకుండా చేయును. ధర్మార్థ కామములు మూడును పురుషుడు కోరి పొందదగినవే, కాని అవి కొంతకాలమే సుఖమును కలిగించును. నిత్యముగా సుఖమును కలిగించినది మోక్షము, అనగా భగవత్ప్రాప్తి. ధర్మార్థ కామములు ఎప్పుడైనను మృత్యుభయముతో కూడినవే. బ్రహ్మ మొదలు తృణం వరకు సకల పదార్థములు సత్వరజస్తమో గుణములు వైషమ్యము నొందిన ప్రకృతి వలన ఏర్పడినవే. అందు కొన్ని ఉత్కృష్టము గలవి గొప్పవి, కొన్ని నికృష్టములు సామాన్యమైనవి కావచ్చు. కాని అవి అన్నియూ కాలరూపయోగు ఈశ్వరునిచే ఒకనాడు నశింపజేయబడినవే కనుక క్షేమము లేదు, అవి స్థిరము కావు. అందుచే ఓ రాజా, ప్రాణములు, ఇంద్రియములు, దేహము, మనస్సు అని వానితో కూడి ఉన్న స్థావర జంగమ శరీరములలో కూడిన క్షేత్రజ్ఞులు అనగా జీవులు ఆ శరీరములోనున్న జీవుల లోపల నుండి నియమించడి పరమాత్మ ఆత్మగా గల ఆత్మస్వరూపమునే సంతతము భావించుచుండవలెను. ఈ క్షేత్రములను అనగా శరీరమును నాది అని భావించడి గృహపుత్ర ధనాదులను నేను నాది అని భావించున్నట్టు చేసేది అజ్ఞానము. ఆత్మయే జ్ఞానము కలది. అది ఏ శరీరేంద్రియాదులను శరీరమునకు చెందిన ధనగృహాదులను పాలించుచుండును. అట్టి జీవరూపముతో తనకు తానే ప్రకాశించుచుండెడి ఆత్మకు ఆత్మయై ఉండెడివాడు భగవానుడు. నేను అనడి జీవుడు భగవానునకు శరీరం వలె ఉండును కనుక నేను అనగా భగవానుడే అని భావించుచుండుము. ఈ శరీరమందే జీవుడు పరమాత్మ కూడా ఉండుటచే ఈ జీవుడే పరమాత్మయను భ్రాంతి మాయచే కలుగుచుండును. కాని అందు జీవుడు కర్మచే జ్ఞాన సంకోచము వికాసము పొందుచుండును. భగవానుడట్టి మార్పులనందడు. ఈ వివేకము కలిగిన నాడు స్వస్వరూపము భాషించును. జీవుడు జీవుడుగా భాషించును. అట్లు శరీరములో జీవునకు ఆత్మగా జీవుడే అనతగినట్లుగా ఉండెడి కర్మ సంబంధము లేని నిత్యముక్త శుద్ధ స్వప్రకాశితమగు భగవత్తత్వమును నేను శరణు పొందుచున్నాను. భగవద్వ్యతిరిక్తములగు పదార్థములన్నీయు భగవదాత్మకములే అని జ్ఞానము గలవారై భగవత్పాద పద్మయోగ నిష్ఠులు కర్మ వాసనలతో నిండిన శరీర సంబంధమును నాశనము చేసుకొందురు. అట్టి వాసుదేవునే రక్షకునుగా ఉపాయముగా నీవు భావింపుము. ఈ సంసారం ఒక సముద్రము. జ్ఞానేంద్రియములు 5, మనస్సును 6 దీని యందు ఉండెడి మొసళ్ళు. దానిని దాటవలనని కోరువారు భగవానుడైన నౌకను ఆశ్రయింపవలెను. ఆశ్రయింపని వారు ఈ సముద్రమును ఎంత కష్టపడిననూ దాటజాలరు. ఆ భగవత్పాద నౌక ఆశ్రయించుటకు సుఖమైనది, సులభమైనది. దానిని ఆశ్రయించిన ఈ సముద్రం యొక్క ఆవలించులు చేరును. ఇట్లు బ్రహ్మ మానసపుత్రుడగు సనత్కుమారుడు పృథువునకు ఉపదేశించెను. ఆత్మతత్వం ఎరింగించెను. పృథువు అతని మిక్కిలి ప్రశంసించి ఇట్లు పలుకుచున్నాడు. ఇంతవరకు పృథువుకు సనత్కుమారుడు ఉపదేశించినటువంటి విషయాన్ని మనం అనుభవించాము. కొంత విషయం పూర్తి కావడానికి కోసమని ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. చక్కగా దీన్ని విని ఈ తత్వాన్ని విని మనము మోక్షానికి మార్గాన్ని అర్థం చేసుకుంటామని భావిస్తూ మరొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.